అరే సన్నాసి, కొబ్బరికాయ కొట్టి దేవుని దగ్గరికి ఎందుకు ఇచ్చేసినవురా? మనకో తగిలింది, మన తలకాయ ఎన్నదో పలిగిందో. అట్లా కాదే మమ్మీ, కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొంతమంది దేవుని దగ్గరికి ఇచ్చేస్తాళ్ళు, అట్నే ఇయ్యాలి కావచ్చు అనుకోని నేను కూడా ఇచ్చేసిన. నీ ఇది కూడా నువ్వు విశ్లేషణ ఒకరి తలకాయ దాకింది, మన తలకాయ ఎన్నదో పలిగిందో. ఇంకా నయమే, వాడినాడు చూడలే, చూస్తే నా తలకాయ కూడా బలగ కొట్టేటోడు. ఎప్పుడుండవరా నువ్వు ఉన్న కాడ, ఏదన్నోడు ఎత్తో లేకపోతే ఏదన్నోడు వేసుకొని వస్తావు ఇంటికి. నీ అవ్వ, నేనేమన్నా తెలిసి చేసిందానే? అంతమంది లక్షలల్లా మన ఇంటికి వస్తారా వాళ్ళు? వాళ్ళెవలో మనం ఎవలో. నేను చెప్తానే ఉన్నానే నీకు, జాతర అంటే చాలా మంది ఉంటారు. పొద్దున్నే చీకటి కూడా పోవాలని. పొద్దున్న లేచి బోళ్ళు గడిగి ఇల్లు తుడిచి దేవునికి పూజలు చేసి మధ్యాహ్నం ఎక్కినో, సాయంత్రం అయినా కూడా ఇంకా పోలే. ఇంకెన్ని గంటలు పడతాయో జాతర పోనీకి? నేనేమన్నా కావాలని చేసిన్నా? నీకే కాదు, ఇక నిల్సొని నిల్సొని నాకు కూడా కాళ్ళు వెక్కత్తానే. ఇంకెప్పుడొస్తా డాడీ? 5 గంటలైతే నిల్సొని. అది కాదే, నిన్ను పొద్దున్న లేచి పనులు ఆసరిగా అని చెప్పిన, ఇంటవా అయినవు. ఇప్పుడు ఏమైంది? ఊకే నన్నే అంటావేంది మమ్మీ నువ్వు? మా కుళాయి కట్టే ఇక ఏమన్నా గాని. ఏమన్నా నోటితోటే ఏడుపు బకెట్లు బకెట్లు వస్తుంది దీనికి, పని మాత్రం శాత కాదు. అది కాదే, ఇంట్లేం చేయకు, అడిపోయి తిని తొందర పోయి తొందర వద్దామన్నా. నువ్వేమన్నావు? నూనె మొత్తం మసిలి మసిలి ఉంటది, ఆరోగ్యానికి మంచిది కాదు అంటివి. ఇప్పుడు నాకు మసులుతాంది. ఏదో బుద్ధి తక్కువ అన్న తీయండి. ఈ మూటలు ముళ్ళలు మోసుడు కంటే వచ్చేసారి మీరు ఎట్లా చెప్తే అట్నే చేద్దాం. ఓ అన్నా, తలకేమైంది? తలకు కట్టుకట్టినావు? జాతరలా ఎవడో మెదడొక్క పోరడు కొబ్బరి టెంకిస్టేషన్డు, ఆ చిప్పచ్చి తగిలి నా డిప్ప పగిలిపోయింది. ఆ పోరడు కనిపిస్తే చెప్పండి, వాడిని రోల్ వేసి రోకలతో దంచి పచ్చనూరినట్టు నూడతా. వాడెవడో గాయది పోరడు ఉన్నట్టున్నాడు. నిల్సోని నిల్సోని చక్కెర వచ్చి పడిపోయేటట్టున్నా నేను. కాసేపు ఆగే, ఇంటి బోర్డు తోటి పొయ్యి మీద పాలు పెట్టి చాపొత్తెత్తా, నీకు వచ్చిన చక్కెర తీసుకువెళ్ళి ముగ్గురం కలిసి చాయ్ తాగుదాం. ఏందండి అట మాట్లాడతాళ్ళు? నీకు చక్కెర వస్తే నాకేమైనా చాపొత్తందానే? నాకు కూడా చక్కెరే వస్తుంది నిలబడి నిలబడి. ఇగో పింకీ, మీ అవ్వకు నీరసం వస్తుందట, గ్లూకోజ్ పౌడర్ కలిపిన నిమ్మరసం నీళ్లుంటాయి, తీసుకొచ్చి తాగుతుంది. ఆ నీళ్లు తాగి మన పోరాన్ని లెమ్మని కొద్దిసేపు ఆ సీట్లో కూర్చోపో. మీ అయ్య అయితే రానిరా, ఇంటికి వచ్చినాక చెప్తా. బగ్గ తాగిండు, మన బస్సు కాకుండా పక్క బస్సు ఎక్కిండు. ఏ బస్సు అయితే ఏమున్నదే, అన్ని జాతర బస్సులే, కొంచెం ముందు వెనకత్తే అంతే. మీ అయ్య కొత్త బతాను తాగిండ్రా అంటే ఏమైనా పైసలు ఇచ్చానా నీకు? అమ్మో, పైసలు ఇచ్చిండని చెప్తే మా అవ్వ కొట్టనే కొడుతుంది ఇప్పుడు. నాకెందుకే పైసలు? చిన్న పోరన్నా ఏమన్నా బొమ్మలు కొనుక్కోనికి, అట్లని పెద్దోన్నా పోయి బీర్లు దానికి. బీరు తాగినట్టు తెలిస్తే నేను ఉండనిస్తున్నారా? దండం మీద ఎలాడదీయను. అమ్మో, ఇది చేసినా ఎత్తది, కొంచెం దూరంగా ఉండడు బెటర్, నోట్ల నుంచి వాసన రాదు. నాకెందుకు 5 నిమిషాల నుంచి ఒక కన్నా దొరుకుతాందిరా. బస్ అయితే దిగనే రాదే, డాడీకి ఫోన్ చేసి కంట ఆసుపత్రికి తీసుకుపోతాం నిన్ను. అందుకే రా నిన్ను మెదడుకు కూడా అనేది. కన్నదుడు అంటే దానికి ఏదో రోగం వచ్చిందని కాదు, మనకేదో చెడు జరగబోతుందని. ఇంకా మూఢ నమ్మకాలలోనే ఉంటావానే నువ్వు? అమ్మమ్మ కాలం నుంచి బయటికి వచ్చి అమ్మ కాలంలోకి రా. అరే పోడా, నా కాలు దొక్కుతావేంద్రా నువ్వు? ఏదో చూడకుండా దొక్కింది అంకుల్, వదిలేయండి. నీ కాలు దొక్కి వదిలేస్తావారా నువ్వు? ఓ అన్న, పోరంతో ఏంది నొల్లి? చూడకుండా దొక్కిండని చెప్పింది కదా, అంటే ఇప్పుడు వాడిని దొక్కుతావా? పోరాడు నువ్వు ఒకటేనా? అట్లా కాదక్క, పోరానికి చూసుకోవాలని చెప్తానా. అరే, చూడకుండా దొక్కినావు, చూసేట తొక్కు. నీకన్నది అట్లా అర్థమైందా? వాడు నన్ను దొక్కలే, మీతోటి నేనేం మాట్లాడలే. మహా తల్లి మమ్మ నువ్వు. నా తలకాయ బలగొట్టిన పోరని లెక్కనే ఉన్నాడు వీడు. ఓ అన్న, కొంచెం జరిగే. ఓడి అమ్మ బంటి, వీడు కూడా ఈ బస్సులోనే ఉన్నాడా? మమ్మీ, నీకు మొన్న 10,000 ఇచ్చిన కదా, ఉన్నాయా? ఖర్చు పెట్టినావా? రే, నువ్వు నాకు 10,000 ఇచ్చుడేంద్రా? ఏ బాబు, ఇటు చూడు ఒకసారి. 10,000 కదమ్మా, 9,000 ఇచ్చినట్టు గుర్తు. రే, పిచ్చి గిట్ట లేచింది అయింది. హలో తమ్ముడు, పిలిచేది నిన్నే. ఏందంకుల్, మాట్లాడుకుంటాను కదా. రేయ్, జాతరలా నా తలకాయ బలకి కొట్టింది నువ్వే, నాకు బాగా గుర్తున్నది. ఏంటి జోక్ చేస్తున్నారా అంకుల్? తలకాయ బలకి కొట్టడానికి నా దగ్గర వెపన్స్ కూడా లేవు, కావాలంటే చూడండి. నాకు ఫైటింగ్ కూడా రాదు. అరే పోడా, నా మొగుని తలకాయ బలకి కొట్టే నువ్వేనారా? ఆయన అసలే అంతంత మాత్రం ఉంటారు, ఆ తలకాయ బలకి కొడితే కుట్టుబడ్డాయి, ఉన్న మొహంని నాశనం చేసినావు. ఇంతసేపు తలకాయ బలిగిందని ఏడ్చినావు అనుకున్నా, నా మొహం ఖరాబ్ అయిందని ఏడ్చినవానే.
మరి రేపు పొద్దునే ఏదైనా ఫంక్షన్ అయిందనుకో ఈ మొహం తోటి కలిసి ఎట్లా పోవాలి నేను? నా తలకాయ బలిగిన నొప్పి కంటే నువ్వు అన్న డైలాగులే నొప్పిగా ఉన్నాయి. అరే ఇప్పుడు ఈ బస్సు అయితే దిగని జుట్టు పట్టుకొని రోడ్డుకేసి రాస్తా నీ మొహాన్ని. ఏ అంటే ఏం మాట్లాడతాను? అంకుల్కు తలకాయ దెబ్బ తగిలేసరికి ఎవరినో చూసి నన్ను అనుకుంటాండు. ఎవరినో చూసి నిన్నెందుకంటాడు? నువ్వే అది. నేనే అంటాను కదా, నా పేరేందో చెప్పానని చూద్దాం. ఏం పేరండి ఆ పోరన్ పేరు? తెలియదే. సుశీల్లా నా పేరేందో తెలియదన్నాడు. కావాలంటే మా ఇల్లు ఎక్కడో అడగండి, తెలియదని చెప్తాడు. వాళ్ళ ఇల్లట తెలుసా నీకు? తెలియదే. కరెక్టే బాబు నువ్వు చెప్పింది. ఇగో అంకుల్కు కొబ్బరికాయతో దెబ్బ తగిలింది కదా, దాని రేట్ ఎంతో అడగండి, తెలియదని చెప్తాడు. ఆ కొబ్బరికాయ రేట్ ఎంతో తెలుసా అండి? నాకెందుకు తెలుస్తుంది, కొన్నోని తెలుస్తుంది గాని. సారీ బాబు ఏమనుకోకు, ఎవరినో చూసి నిన్ను అనుకున్నట్టున్నాడు. మనిషిని పోన్ల మనుషులు 7 ఉంటారు. పర్లెత్తియండి ఆంటీ. బస్సు స్టాప్ వచ్చింది, దిగుదాం పావే తొందరగా. ఆ పిల్లగాడెవలో చాలా మంచోడున్నట్టున్నాడు కదండి. నీ బొందనే నీ బొంద. వాడి పేరు, వాడి ఇల్లు, వాడి గోత్రం, వాడి శార్థం పిండాకుడు నాకేం తెలుస్తుంది? అయినా కొబ్బరికాయ కొన్నోని తెలుస్తుంది రేటు, తగిలించుకున్నోనికి ఏం తెలుస్తుంది? అంటే వాడు వాడే కొబ్బరికాయ అందుకొని నన్ను కొట్టింది. ఆ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.